ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. వివిధ అవసరాల కోసం బ్యాంకులకు వెళ్తున్న వారు బ్యాంక్ రూల్స్, సెలవులపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పనుల్లో జాప్యం కూడా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోతుంది. ఫిబ్రవరి నెల ముగిసి మార్చి నెల ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మార్చి నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ను ఆర్బీఐ రిలీజ్ చేసింది. మార్చి నెలలో హోలీ పండుగ, బీహార్ దినోత్సవం, షెబే ఖదర్, జమాత్ ఉల్ విదా వంటి ఫెస్టివల్స్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ ప్రకటించిన సెలవులు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి. పండుగలతో పాటు 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు కలుపుకొని బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. ఏ రోజుల్లో సెలవులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మార్చి నెలలో బ్యాంకులకు సెలవులివే. మార్చి 2 ఆదివారం బ్యాంకులకు సెలవు. మార్చి 7 శుక్రవారం చాప్టర్ కుట్ పండుగ సందర్భంగా ఐజ్వాల్లో బ్యాంకులకు సెలవు. మార్చి 8 శనివారం 2వ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. మార్చి 13 గురువారం హోలికా దహన్ సందర్భంగా డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు. మార్చి 14 శుక్రవారం డోల్ జాతర పండుగ కారణంగా వెస్ట్ బెంగాల్లో బ్యాంకులకు సెలవు. మార్చి 15 శనివారం యామోసింగ్ దినోత్సవం సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పట్నాలో ఈ రోజు బ్యాంకులు మూసివేస్తారు. మార్చి 16 ఆదివారం బ్యాంకులకు సెలవు. మార్చి 22 శనివారం 4వ శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మార్చి 23 ఆదివారం ఈ రోజు దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. మార్చి 27 గురువారం షెబే ఖదర్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్లలో బ్యాంకులకు సెలవు. మార్చి 28 శుక్రవారం జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ, శ్రీనగర్లలో బ్యాంకులకు సెలవు. మార్చి 30 ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.